ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీలో పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ శివారు పగడాలపేటలో టీడీపీ మహిళా నాయకురాలు వేటుకూరు నాగమన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా కూటమి శ్రేణుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీలు పట్టభద్రులను కలిసి ఓట్ల అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షులు రామదేవ సీతయ్య ద్వారా నాయకులు నలుగుర్తి వెంకటేశ్వరరావు, మిరపకాయల సూర్యప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళే పరిస్థితి గతంలో ఈ 50-60 ఏళ్ళ డెమోక్రసీలో ఎప్పుడూ జరగలేదు. ఓవర్ డ్రాఫ్ట్కి కొల్లెటర్స్ ఇవ్వాలనే పరిస్థితి దుస్థితి రాలే. మీకు వైజాగ్లో వాల్టర్ క్లబ్ పక్కన ఉండే సెంచరీ అని ఏమంటారు సర్క్యూట్ హౌస్ లాంటిది కలెక్టరేట్లని తాకట్టు పెట్టి కొల్లెటర్స్ని ధనం తెచ్చి నిర్వీర్యం చేశాడు. ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ పాడైపోయి ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చాడు వెనుజులాగా ఆ స్థితిని. ఇప్పటి నుంచి దాన్ని క్రమ పద్ధతిలో గాడిలో పెట్టే చిన్న చిన్న లీవ్ ఎన్కాష్మెంట్లు కానీ, ఇప్పుడు కట్టాల్సిన పిఎఫ్ కంట్రిబ్యూషన్స్ కానీ ఈ మధ్య అన్నీ గాడిలో పెడుతున్నాయి. కంటిన్యూటీ రావాలంటే ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సామాన్య మానవుడి యొక్క మద్దతు మరింత కావాలి. మొన్న ఎలా ఇచ్చారో లోకల్ ఎమ్మెల్యే గారిని 70,000 మెజార్టీతో ఎలా గెలిపించారో ఇదే పందాన్ని కొనసాగిస్తే కానీ సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి వేరే గతి లేని పరిస్థితి. ఎందుకంటే నిర్వీర్యం అయిపోయి ఒక వెనుజులాలా చేస్తారు ఈ రాష్ట్రాన్ని. దాన్ని గట్టెక్కించి మొదటి ప్రాధాన్యత ఓటుని ఈ పేరాబత్తుల గారికి వేసి మన యొక్క గవర్నమెంట్ బూస్ట్ని అదే మూమెంటాన్ని కంటిన్యూ చేస్తే మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కానీ, మనకు వచ్చే రకరకాల వనరులు కానీ, కేంద్రంలో కూడా మన యొక్క వాయిస్ని కానీ రకరకాలుగా వినిపించి ఈ పాజిటివ్ దృక్పథాన్ని కొనసాగించినట్టు అవుతుంది. అందువల్ల మీడియా ముఖం ద్వారా మీ అందరూ సహకారంతో ప్రజల్ని, ఓటర్స్ని విజ్ఞప్తి చేయడం కొరకు ఈ కృషి చేస్తున్నాం. మీరు చెప్పిన ప్రామిస్లు ఎలాగైతే కీపప్ చేసుకుంటూ వెళ్తా ఉందో, ఒక రిపేరింగ్, డెంటింగ్, టెంకరింగ్ వర్క్ లాగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 6 నెలల నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి చిన్న రిపేర్లు చేసి గాలిలో పెట్టి తీసుకుని వెళ్తా ఉన్నాం. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి. అట్లాగే ఈ ఎన్నికల కోడ్ పూర్తయ్యేసరికి యాక్చువల్గా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ వరకు అయితే మౌలిక సదుపాయాలు 30 మార్చికి పూర్తి చేద్దామని చెప్పి పూర్తిగా రోడ్లు అయితే 200 చిల్లర రోడ్లు వేయడం జరిగింది. అట్లాగే 145 ట్యాంకులు క్లీన్ చేయడం, అలాగే 200 దగ్గర పశువుల షెడ్లు కట్టడం, అట్లాగే ఇవాళ టోటల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి 90లో వేసిన పైప్ లైన్లు కూడా అన్ని మార్చి మంచినీరు ఇద్దామన్న ఆలోచనతో ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అటువంటి సమయంలో మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని, ఒక మంచి వ్యక్తిని ఒక అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని ప్రతి చోట కూడా మేము ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. అట్లా భాగంగా ఇవాళ సత్యబాబు గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రూరల్ ఎమ్మెల్యే అయిన పంతా గారు, అలాగే విశాఖపట్నం సౌత్ ఇన్ఛార్జ్, అలాగే ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయిన సీతంరాజు సుధాకర్ గారు ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా మేము అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాము. ఆ రంగం ఈరోజు తోరం గ్రామంలో కూడా ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు, ముఖ్యంగా రూరల్లోనే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇక్కడ సుపరిచితుడు. ముఖ్యంగా పార్టీ నమ్ముకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఓటేసి గెలిపితే మన ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇప్పుడు రాబోయే రోజుల్లో చదువుకున్న వ్యక్తి మన రాజశేఖర్ గారు. అలాంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కాకినాడ రూరల్ కూడా మంచి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఓటుని అభ్యర్థించడానికి మేము అందరం వచ్చాం. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా కుడిపూడి సత్యబాబు గారు, మా లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారు అందరం కూడా వచ్చి ప్రతి మెజారిటీని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మాకు ఓటు అడిగే హక్కు ఉంది. ఎస్సీలో
డిఎస్సి 16,347 పోస్టులు మొదటి సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు యువతకు మేలు చేస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. అదే రకంగా 6,300 కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. మా లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీలో యువతకి ఇప్పించడమే లక్ష్యంగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎన్డీఏ కూటమి మొత్తం అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూటమైనటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన యునానిమస్ వెళ్తున్నారు. ఎటువంటి నామినేషన్లు పడినా కూడా మేము 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గుతామని చెప్పి అందరికీ